లేట్ అయిపోయింది, అయ్యగారు ఏమంటారు ఏమో. ఎవర్రా ఓడా కార్ కింద వచ్చి పన్నాడా? అమ్మా అయ్యా క్షమించండి అయ్యా. అమ్మా ఒరే సురేష్ మామ ఉన్నాడా? సురేష్ మావా రంజిత్. అమ్మా లేమావా అమ్మా రంజిత్. అమ్మా హాస్పిటల్కి పదాం బా మావా. పర్లేదు రంజిత్, సారీనా నేను చూసుకోలేదా. ఏడికి మావా అంత హడావిడిగా పోతున్నావా? అయినా నీకేంది మావా ఇలా ఉన్నావా? మా చెల్లిని చూసి చాలా రోజులైంది రంజిత్, పెళ్ళైందా కానీ ఒక్కసారి కూడా పోలేదు. పని పోయిన డబ్బులు వచ్చింది, చీరన్నా తీసుకొని పోతాను రంజిత్ మా చెల్లికి. మీ చెల్లికి పెళ్ళయింది కానీ నువ్వు ఎట్ట బతుకుతున్నావు అని చూద్దామన్నా వచ్చిందా ఒక్క సూరన్న? మళ్ళీ ఆస్తంతా రాసుకునిందే, అట్టాడు దానికి చీర ఎందుకు మావా? ఏయ్ మా చెల్లిని ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్తున్నా నీకు మర్యాద ఉండదు. సారీ అయ్యా, సారీ రంజిత్. మా చెల్లెలు ఇంటికి వచ్చి చాలా రోజులైంది, ఎట్టున్నదయ్యో. అమ్మా ఎవరు వీడెందుకు వచ్చినాడు మా ఇంటికి? అమ్మా బాగున్నావా? ఎలా ఉన్నావు తల్లి? నేను చూసి చాలా రోజులైంది అమ్మా. ఎందుకు వచ్చినావు మా ఇంటికి? పెళ్ళైన తర్వాత దరిద్రం వదిలినా అనుకున్నా, మళ్ళీ మా ఇంటికి వచ్చి తగలేడుతున్నావు కదరా. అమ్మా నిన్ను చూడాలనిపించి వచ్చానమ్మా, నీకోసం చీర కూడా తెచ్చానమ్మా. నిన్నెవరు తీసుకోరమ్మన్నారు చీర? ఏం మా ఇంట్లో లేవా? ఆ చీర కూడా నీ మొహం ఉన్నట్టే ఉంటాది. అమ్మా అమ్మా అట్టనబాకమ్మా, నీకోసం వారం రోజులు పరిగిపోయి 10,000 రూపాయలు పెట్టి చీర తీసుకొచ్చానమ్మా. మంచి చీరమ్మా, చూడమ్మా ఒకసారమ్మా. అది ఎంత చీర అయినా నీలాంటి దరిద్రుడు చేతుల మీదుగా తీసుకుంటే ఆ దరిద్రం నాకు అంటుకుంటుంది. పోరా ఇక్కడి నుంచి. అమ్మా అలా అనబాక తల్లి, నీకోసం నేను ఎంతో ప్రేమగా కష్టపడి సంపాదించి తెచ్చానమ్మా. మా తీసుకో అమ్మా. ఇక్కడి నుంచి నేను ప్రసాదంగా బతికేది ఇష్టం లేదు నీకా? ముందు ఇక్కడి నుంచి పోతావా పోవా? అంత మాట అనొద్దమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి, నువ్వు బాగుండాలి తల్లి. నేను వెళ్ళిపోతాలే అమ్మా. కొన్ని నీళ్ళన్నాయి అమ్మా, కారు గుద్దేసింది, కాలు నొప్పిగా ఉందమ్మా. నిన్ను కారు కాదు పెద్ద లారీ వచ్చి గుద్దియాల్సింది. ఒక పేడ పోయిన్ను ఎట్లుండాడు చూడు ఈడు అవతారం. అమ్మా నేను వెళ్ళిపోతానమ్మా, నువ్వు బాగుండు తల్లి. బంధాలు ఎప్పుడు శాశ్వతం కాదు మావా. ఇంకనైనా నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించు మావా, అందరూ ఒకలాగా ఉండరు. ఏయ్ అట్టనబాక, మా చెల్లి మంచిది, ఏదో కోపంలో ఉండదు తల్లి. నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు మావా. పో మావా. పోరా, నా చెల్లి ఇదే, నా బంగారు తల్లి. పదమ్మా, నీకు అప్పచెల్లి తీసిస్తాను పద.